Hello everyone. As the continuation for the previous video, మనం ఇవాళ ఏం చేద్దామంటే ఆ వాల్యూ సిస్టమ్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ది నెక్స్ట్ వాల్యూ ఇస్ ప్యాట్రియాటిజం. బేసిక్గా ప్యాట్రియాటిజంని డిఫైన్ చేయాలి అంటే ఎగ్జామ్లో రాయడానికి మంచి డెఫినేషన్ ఏంటి అంటే ఫీలింగ్ ఆఫ్ వన్స్ లవ్ అండ్ రెస్పెక్ట్ టు వన్స్ కంట్రీ. అయితే దీంట్లో ఏం జరుగుద్ది, యూజువల్గా నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు మిగతా ఏ విషయాలకైనా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఉంటుంది. సో నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. శామ్ మానేక్షా ఇన్ని ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఇన్ ఇండియన్ ఆర్మీ అనమాట. సో బేసిక్గా 1971 ఆ టైంలో ఎప్పుడైతే ఇండో పాక్ వార్ అవుతుందో ఫర్ ద క్రియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, హీ వాజ్ ది చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అయితే తిన్ని తనకున్న గ్రేట్ ఆర్మీ స్కిల్స్కి అప్లాస్ చేస్తారు. దాంతోపాటు తన ఎథికల్ బిహేవియర్కి అండ్ ప్యాట్రియాటిజంని ఎప్పుడూ ముందు పెట్టడాన్ని కూడా అప్రిషియేట్ చేస్తారనమాట. సో బేసిక్గా ఏమవుతుందంటే ఈయన వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఆ టైంలో వెళ్ళి అడుగుతారనమాట, ఇప్పుడు మనం వార్ని వెయిట్ చేయొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటి అంటే మన ఆర్మీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్. కానీ పొలిటికల్ ప్రెషర్ ఏముంటుందంటే మనం ఫాస్ట్గా వార్ చేయాలి అంటే తినంటాడు, మనం వార్ చేద్దాం కానీ గెలిచేలా చేయాలి, కాబట్టి ఫస్ట్ మన ఆర్మీని ట్రైన్ చేద్దాం, లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో హీ కేర్డ్ అబౌట్ ది సోల్జర్స్. సో తను నేషన్ని అబౌవ్ పెట్టాడు మోర్ దెన్ ది పొలిటికల్ ప్రెషర్. సో హీ ప్రిపేర్డ్ ది సోల్జర్స్. తర్వాత వార్ వేట్ చేశారు, దాని తర్వాత మనం విన్ అయ్యాం. సో దట్స్ వాట్ హిస్ వాల్యూ ఇన్ ప్యాట్రియాటిజం. అలాగే ఇంకోటి ఏంటంటే ఆయనకి మోరల్ ప్యాట్రియాటిజం. ప్యాట్రియాటిజం ఉంది కదా అని చెప్పి ఎక్స్ట్రీమ్స్ కాదు, అంటే ఇంకొక కంట్రీ సోల్జర్స్ అంటే మనం ఎవరినైతే పాకిస్తానీ సోల్జర్స్ని ఎవరినైతే క్యాప్చర్ చేసామో వాళ్ళకి చాలా ఎథికల్ ట్రీట్మెంట్ అంటే జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ని అప్హోల్డ్ చేస్తూనే ట్రీట్ చేశారు, వాళ్ళని ఇల్ ట్రీట్ చేయలేదు. సో దానివల్ల ఏమైంది, హీ వాజ్ నోన్ ఫర్ హిస్ మోరల్ ప్యాట్రియాటిజం. హీ వాజ్ నాట్ లైక్ దట్ హిట్లర్ ఎవరైతే ఇంకొక రేస్ అయినా కూడా ఇంకొక దేశం అయినా కూడా వాళ్ళని తిన దేశం మీద భక్తి అన్న పేరుతో వాళ్ళని టార్చర్ పెట్టేవాడు. అలా కాకుండా శామ్ మానేక్షా వాజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ మోరల్ ప్యాట్రియాటిజం. నెక్స్ట్ వాల్యూ ఇస్ కంపాషన్. కంపాషన్ని బై డెఫినేషన్ చూడాలంటే ఇట్ ఈస్ సింపతి టువర్డ్స్ ది అదర్స్ ప్రాబ్లమ్స్. అండ్ సింపతికి కంపాషన్కి డిఫరెన్స్ ఏంటంటే సింపతి అనేది అదర్ స్పీషీస్ మీద కూడా అంటే మనుషులే కాకుండా మిగతా యానిమల్స్, నేచర్, ట్రీస్ ఈ అన్నిటి మీద కూడా ఒక సింపతి ఉంటే దాన్ని, ఎన్వైర్న్మెంట్ మీద సింపతి ఉంటే దాన్ని కంపాషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మదర్ తెరెసా. షీ వాజ్ నాట్ అన్ ఇండియన్, షీ వాజ్ ఫారినర్. తను వచ్చి క్యాథలిక్ మిషనరీ ద్వారా ఇక్కడికి వచ్చి క్యాల్కతాలో సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత షీ వాంటెడ్ టు సర్వ్ ద పూర్ ఆఫ్ ది పూరెస్ట్. సో తిని ఏం చేశారంటే నిర్మల్ హృదయ్ అంటే హోమ్ ఆఫ్ ప్యూర్ హార్ట్ అనే ఆర్గనైజేషన్ పెట్టారు. దీంట్లో ఏంటంటే ఆర్ఫన్స్ కానీ ఎవరు లేకుండా అబాండన్ అయిన జనాలు ఎవరైనా ఉంటే కూడా ఓల్డ్ ఏజ్లో ఉంటే వాళ్ళ డెత్ కూడా చాలా డిగ్నిటీతో ఉండాలని చెప్పి వాళ్ళకి అన్ని ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉన్న కావాల్సిన హెల్ప్ అంతా ఈవిడ చేసేవాళ్ళు. సో షీ యూస్ టు సర్వ్ ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్ అని అంటారనమాట. సో ఈవిడ ఏంటి అంటే షీ హ్యాడ్ లాట్ ఆఫ్ కంపాషన్. షీ ఫెల్ట్ ద పెయిన్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఓల్డ్ ఆర్ ఆర్ఫన్స్ అండ్ ఎక్సెట్రా. నౌ హ్యుమానిటీ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కంపాషన్. సో హ్యుమానిటీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ కంపాషన్. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి రెస్పెక్టింగ్ ది ఎల్డర్స్. యూజువల్గా రెస్పెక్టింగ్ ది ఎల్డర్స్ ఏంటంటే ఎల్డర్స్ ఇంట్రెస్ట్ని ప్రయారిటైజ్ చేయడం, అంటే మీ ఇంట్రెస్ట్ కన్నా ఎల్డర్స్ ఏం చెప్తారో అది వినడం. నెక్స్ట్ ఏంటంటే ఎల్డర్స్ ఒపీనియన్స్ని అప్రూవ్ చేసి వాళ్ళు చెప్పిన బేసిస్ మీద డెసిషన్ తీసుకోవడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిసోర్సెస్ ఏమైనా ఉన్నా కానీ ఫస్ట్ ఎల్డర్స్కి ఇవ్వడం. ఇట్స్ లైక్ మనం చాలా ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో చూస్తాము, ఫస్ట్ పెద్దవాళ్ళు భోంచేసిన తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళు భోంచేస్తారు. ఎందుకు అంటే ఇట్స్ గివింగ్ ప్రయారిటీ ఫర్ దెమ్. నా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రవణ్ కుమార్. ఈ క్యారెక్టర్ రామాయణం నుంచి. యాక్చువల్లీ ఏమవుతుందంటే వాళ్ళిద్దరు పేరెంట్స్ ఓల్డ్ అయిపోయి ఉంటారు,
వాళ్ళు అన్ని టెంపుల్స్ తిరగాలనుకుంటారు, పిలిగ్రిమేజ్కి వెళ్ళాలనుకుంటారు. అయితే శ్రవణ్ కుమార్ ఏం చేస్తారంటే, బికాస్ హిస్ పేరెంట్స్ వర్ బ్లైండ్, వాళ్ళని ఒక బాస్కెట్లో కూర్చోబెట్టుకుని, వాళ్ళు ఇంకా నడవలేరు కాబట్టి బాస్కెట్లో కూర్చోబెట్టుకుని ఆ బాస్కెట్ని షోల్డర్స్ మీద వేసుకుని ఆయన మొత్తం టెంపుల్స్ అన్నీ తిప్పుతూ ఉంటాడు. సో దట్ ఈస్ గివింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ ఇన్ దేర్ చాయిసెస్. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా జరిగింది 2020 కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ సెంటర్కి ఒక యంగ్ బాయ్ వాళ్ళ నాన్నమ్మ గారిని తన షోల్డర్స్ మీద ఎత్తుకుని తీసుకొస్తాడు వ్యాక్సిన్ ఇప్పించడానికి. సో ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ ప్రయారిటీ టు ది ఎల్డర్స్, దట్ ఈస్ రెస్పెక్టింగ్ ది ఎల్డర్స్. నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ డైమెన్షన్స్ ఏమేమి ఉంటాయంటే, ఈక్వాలిటీ విత్ ద మెన్, అంటే హ్యూమన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో మెన్కి ఎలా ఉందో ఉమెన్ కూడా అలాగే ఉండాలి. సో ఈక్వల్ ట్రీట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో రెస్పెక్టింగ్ ఫర్ ఉమెన్ అన్న వాల్యూ ఉన్న వాళ్ళు దే గివ్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు మెన్ అండ్ ఉమెన్. నెక్స్ట్ ఏంటంటే దే ఆల్సో ఎక్నాలెడ్జ్ ది హార్డ్ వర్క్ డన్ బై ఉమెన్. కేర్ ఎకానమీ ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, హాస్పిటాలిటీ, కేర్ ఎకానమీ, ఇది మన ఇంట్లో ఆల్రెడీ చూస్తాం. ఆర్ మదర్స్ యూజువలీ డూ దిస్. సో ఇట్స్ రెస్పెక్ట్ ఫర్ ది ఉమెన్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీస్. మనం ఒక ఫేమస్ వర్డ్ వింటాం, గ్లాస్ సీలింగ్. ఉమెన్ని మేనేజరియల్ పొజిషన్స్లోనే ఉంచుతారు కానీ దానికన్నా పైన డెసిషన్ మేకింగ్ పొజిషన్స్లోకి వెళ్ళనివ్వరు. ఈ మధ్యలో గ్లాస్ సీలింగ్ లాంటిది ఉంటుంది అన్నట్టు. అంటే వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కానీ దే కుడ్ నాట్ రీచ్ దేర్, నాట్ బికాస్ దే ఆర్ నాట్ టాలెంటెడ్, బికాస్ patriarchal society doesn't want them to get promoted. సో దీని ఈక్వల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్ ఆపర్చునిటీస్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ఈ రెస్పెక్టింగ్ ఉమెన్ అన్న వాల్యూకి ఎగ్జాంపుల్స్ చూస్తే అరుణాచలం మురుగనంతన్. ఈయన యాక్చువల్గా తమిళనాడుకి చెందిన ఒక స్కూల్ డ్రాప్ అవుట్. వెన్ హీ వాజ్ ఇన్ మిడిల్ ఏజ్ ఏమవుతుందంటే మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో వాళ్ళ వైఫ్కి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. బికాస్ శానిటరీ ప్యాడ్స్ దొరక్క, శానిటరీ ప్యాడ్స్ వర్ మోర్ ఎక్స్పెన్సివ్. షీ యూస్ టు యూజ్ ఓల్డ్ క్లాత్ అండ్ శాండ్తో నిండిన శానిటరీ ప్యాడ్స్ విచ్ వర్ యాక్చువల్లీ డేంజరస్ అండ్ వెరీ డర్టీ మెటీరియల్ అనమాట. సో తన హెల్త్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి తిను అదే ఇన్స్పిరేషన్గా తీసుకుని లో కాస్ట్ శానిటరీ ప్యాడ్స్ని తయారు చేశారు. సో హీ యాక్చువల్లీ రెస్పెక్టెడ్ ఉమెన్ ఫర్ ఇట్. సో వాళ్ళకి ఈక్వల్ వాల్యూ ఇవ్వాలనుకున్నాడు. సో వాళ్ళకి రిసోర్సెస్ని కల్పించాలనుకున్నాడు. లో కాస్ట్ అయితే అందరు ఉమెన్కి ఈక్వల్గా యాక్సెసిబుల్ అవుతుందని తను బిలీవ్ చేశాడు. సో రెస్పెక్టింగ్ ఉమెన్ వుడ్ గివ్ యూ సొల్యూషన్స్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఈక్విటబుల్ సొసైటీని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జ్యోతిరావు ఫులే. ఈయన గురించి మనం మోడర్న్ హిస్టరీలో చదువుకుంటాం. బేసిక్గా ఈయన ఏం చేశారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వర్క్ చేశారు అండ్ వాళ్ళ వైఫ్ని ఎడ్యుకేట్ చేసి, అండ్ సావిత్రిబాయి ఫూలే హిజ్ వైఫ్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఫీమేల్ టీచర్. సో ఉమెన్ ఎంపవర్మెంట్లో ఈయన బిలీవ్ చేశారు. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద బిలీవ్ చేయడానికి ఆయనకున్న వాల్యూ ఏంటి, రెస్పెక్టింగ్ ఉమెన్. ఎప్పుడైతే రెస్పెక్టింగ్ ఉమెన్ అన్న ఆస్పెక్ట్, ఆ వాల్యూ మనలోకి ఇంకల్కేట్ అవుతుందో వాళ్ళ కోసం సొల్యూషన్స్ని ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాం, వాళ్ళని ఎంపవర్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ వాల్యూ ఇస్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ మెటాఫిజికల్. అంటే మనం దాన్ని టచ్ చేయలేం, మనం దాన్ని ఇమాజిన్ చేయాలి, చూడాలి. అండ్ అది నాన్ మెటీరియలిస్టిక్ థింగ్స్కి ఓరియంట్ అయి ఉంటుంది అనమాట. సో మెటీరియలిస్టిక్ థింగ్స్ లైక్ కన్స్యూమరిజం ఇలాంటివి కాకుండా ఇట్స్ మోర్ అబౌట్ సోల్, ఆల్మైటీ, దేవుడి గురించి, లైఫ్ ఆఫ్టర్ డెత్, ఈ డిస్కషన్స్ మీద నడిచేది స్పిరిచువాలిటీ. సో స్పిరిచువాలిటీ వల్ల ఏంటి అంటే ఈ వరల్డ్ ఇస్ వన్, అందరూ రిసోర్సెస్ ఈక్విటబుల్గా షేర్ చేసుకోవాలి. ఈ వరల్డ్ అందరిది అంటే అందరికీ ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ డైమెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద సేస్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్. సో మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. అండ్ శంకరాచార్య గారు ఏమంటారు, హీ సేస్ హూ ఆమ్ ఐ, అద్వైత ఫిలాసఫీ, మనమే డివైన్, సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ సోల్ అండ్ గాడ్ అని చెప్పి ఈ శంకరాచార్యాలు చెప్తారు. నెక్స్ట్ ఏక్నాథ్.
ఈయన మహారాష్ట్ర నుంచి. ఈయన స్పిరిచువల్ టీచింగ్ ఎలా చేసేవాళ్ళంటే పీస్ఫుల్గా ఉండాలి, డిసిప్లైన్డ్గా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి, మోరల్ లివింగ్ అంటే మన మోరల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి డీవియేట్ అవ్వకూడదు, ఇలాంటి టీచింగ్స్ చేసేవాళ్ళు అనమాట. సో స్పిరిచువాలిటీ ఈజ్ మోర్ అబౌట్ ఇంకల్కేటింగ్ వాల్యూస్ towards non-materialistic things rather than materialistic things. Next, love. Love is actually a sense of attraction, affection and inclination. So basically love అనే వాల్యూ ఉంటే ఏమవుతుందంటే it neutralizes your negative thoughts. You would forgive the other person. అప్పుడు ఏమవుతుందంటే హార్మోనీ అండ్ వెల్ బీయింగ్ ఉంటుంది అనమాట సొసైటీలో. సో బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ దశరథ్ మాంజీ, ఈయన యాక్చువల్గా వాళ్ళ వైఫ్కి ఏదో దెబ్బ తగిలితే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. బికాజ్ ఒక మౌంటైన్ అడ్డుగా ఉండడం వల్ల ఆవిడ్ని హాస్పిటల్కి ఫాస్ట్గా తీసుకెళ్ళలేకపోతారు, దానివల్ల ఆవిడ చనిపోతారు. సో తినేం చేశారంటే ఒక 110 meters రోడ్ని హ్యాండ్ టూల్స్తో ఆ మౌంటైన్ని తవ్వుతూ తయారు చేశాడు. సో బేసిక్గా ఏమైంది, ఆయన లవ్ హ్యాస్ గివెన్ పర్సివరెన్స్. ఆ పర్సివరెన్స్ బికాజ్ ఒక మౌంటైన్ 23 years డిగ్ చేయడం ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. హీ హ్యాడ్ దట్ పర్సివరెన్స్ బికాజ్ ఆఫ్ లవ్. దాన్ని ఇప్పుడు అది పబ్లిక్ గుడ్ అయిపోయింది, అందరూ వాడుకుంటున్నారు, సొసైటీకి మంచి జరిగింది. సో లవ్ యాజ్ అ వాల్యూ కెన్ హెల్ప్ ఇన్ మేకింగ్ అ బెటర్ సొసైటీ. నవ్ లాయాలిటీ. లాయాలిటీ అంటే అన్క్వశ్చనబుల్ ఎలిజియన్స్ అంటే విధేయత. సో కర్ణుడు దుర్యోధనుడికి చాలా లాయల్గా ఉంటుండే. బికాస్ కర్ణకి కృష్ణుడు తన జన్మరహస్యం బర్త్ సీక్రెట్ చెప్పినా కూడా స్టిల్ కర్ణ కృష్ణుడికి చెప్తాడు, దుర్యోధన నాకు మోస్ట్ క్రైసిస్ ఉన్న టైంలో హెల్ప్ చేశాడు, సో ఏదైనా అవ్వచ్చు, ఐ విల్ జస్ట్ బీ విత్ హిమ్ ఇన్ ద వార్ అని చెప్పి. సో అలా పాండవుల సైడ్ వెళ్ళకుండా కౌరవుల సైడే ఉండిపోయాడు కర్ణుడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఈయన 26/11 అటాక్స్లో మేజర్ రోల్ ప్లే చేశారు. బేసిక్గా మిగతా సోల్జర్స్ అందరినీ కిందే ఉండమని పైన టెర్రరిస్ట్ అందరితో ఈయన ఫైట్ చేసి ఈయన చనిపోతారు అనమాట, సో దట్ ది అదర్స్ వుడ్ నాట్ గెట్ వూండెడ్. సో హీ హ్యాస్ ఆల్సో లాట్ ఆఫ్ లాయల్టీ టు హిస్ బ్యాచ్మేట్స్ అండ్ ఆల్సో టు ది నేషన్. సో ఇవాళ ఈ వాల్యూస్తో వీఆర్ కంప్లీటింగ్ దిస్. రేపు రోల్ ఆఫ్ స్కూల్, ఫ్యామిలీ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇంకల్కేటింగ్ వాల్యూస్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.